వస్తున్నా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇదిగో డబ్బు. ఆప్షన్ లో గెలిచాక అడ్వాన్స్ కట్టడానికి. అబ్బో, 24 గంటల్లో ఇంత డబ్బుని ఎలా మేనేజ్ చేశారండి? జస్ట్ ఒకే ఒక్క ఫోన్ కాల్ తో బ్యాంకు మేనేజర్ కి ఒకే ఒక్క సంతకం లోన్ శాంక్షన్ కి. మేడం గారండి, అంటే అన్నానంటారు గానండి, లోన్ తీసుకున్న డబ్బుతో ఇప్పుడు ఆ ఫ్యాక్టరీని కొనటం అంత అవసరమా చెప్పండి? అవసరమే. ఒక్క విషయం గుర్తుంచుకో చల్పాయ్, మార్కెట్లో మనం సౌండ్ గానే ఉన్నాం అనిపించుకోవాలంటే కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా మనీ మొత్తం బ్లాక్ అయిపోయినా బిజినెస్ ని మాత్రం ఎక్స్పాండ్ చేస్తూనే ఉండాలి. బిజినెస్, షో బిజినెస్. యూర్ రైట్. పద. ఏమండి, వెనక తుమ్ము ముందుకు మంచిదే, పర్లేదు పదండి. డోంట్ వరీ చల్పాయ్, ఈ మంజు ఇలాంటి శకునాల్ని ట్రాష్ ని అస్సలు నమ్మదు. పద. శకునాలు నమ్మపోతే నమ్మపోయారు కానండి, శత్రు విషయంలోనే కేర్ఫుల్ గా ఉండాలి. చల్పాయ్. అవును మేడం, తమరు తిట్టనంటే నేను మాట చెప్తాను. రాత్రి నుంచి నా ఎడమ కన్ను అదే పనిగా అదురుతోంది. బయలుదేరుతుంటే నల్లపిల్లి మ్యావ్ అంటూ ఎదురొచ్చింది. హార్చని ఇప్పుడు తుమ్ము వచ్చింది. ఈ అపశకునాలన్నిటి బట్టి చూస్తే ఇవాళ గెలుపు ఆ రాధదేమో అనిపిస్తోంది. మీరు తిట్టినా సరే నా ఎడమ కన్ను చూడండి ఎలా అదిరిపడుతుందో. నా మాట వినండి, డ్రాప్ అయిపోదామండి. చల్పాయ్, డోంట్ వరీ చల్పాయ్, నీ ఎడమ కన్నే కాదు బాడీ మొత్తం షేక్ అయిపోయినా ఇవాళ గెలుపు ఖచ్చితంగా మనదే. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? ఎలాగో ఆక్షన్ మొదలయ్యాక తెలుస్తుంది నీకు, నీతో పాటు అందరికీ. పద. ఏవి నాకు అర్థం కాదు. వెళ్ళొస్తాను చాచా, పాప జాగ్రత్త. బేటీ, ఊరు బయట ఫ్యాక్టరీగా ఉంటున్నావు, అంత దూరం కారులో నువ్వు ఒంటరిగా పోనీ నన్ను తోడుగా రమ్మంటావమ్మా? వద్దు రహీం చాచా, నేను వెళ్ళగలను. రాదా బేటీ, ఉదయం నుంచే నా ఎడమకన్ను వదులుతుంది. నా మనసు ఏదో కీడుని శంకిస్తుంది. ఇప్పుడు నువ్వు ఆ ఏలంపాటికి వెళ్ళడం అంత అవసరం అమ్మా? ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ ఫ్యాక్టరీ నాకు కావాలి, నాకే సొంతం కావాలి. జరగదు. ఈ రాధ పోటీలో ఉండగా నువ్వు ఆ ఫ్యాక్టరీని దక్కించుకోవడం జరగనే జరగదు. ఏం చేసైనా సరే ఆ ఫ్యాక్టరీని నేనే దక్కించుకుంటాను. అవసరమే రహీం చాచా, ఆ వేలంపాటకు వెళ్ళడమే కాదు, ఆ ఫ్యాక్టరీని గెలుచుకోవడం కూడా ఎంతో అవసరం. లక్షలు కోట్లు సంపాదించడానికి కాదు, 100 మంది వర్కర్స్ రోడ్డు మీద పడకుండా కాపాడడం కోసం, అన్నిటినీ మించి నన్ను నేను మరోసారి నిరూపించుకోవడం కోసం. వస్తాను రహీం చాచా. టెడ్డీ బాయ్. బాయ్ చెప్పమ్మా. రాధా బేటీని ఈ పోటీలో గెలిచేలా చూడు. ప్లీజ్ కమ్ మేడం, రండి.
మేడం గారండి, మూతపడ్డ ఫ్యాక్టరీ వేలంపాటకి మనం తప్ప ఎవరూ రారనుకున్నారు. పోటీ బాగానే ఉందండి. చల్పాయ్, అలా తల తిప్పి అందరినీ చూడకు. చూస్తే ఏమవుతుందండి? మన బ్యాంక్ బ్యాలెన్స్ నీళ్ళు అని అందరికి తెలిసిపోతుందా? షడాప్. ఇంకొద్దిసేపట్లో వేలంపాట మొదలవుతుంది. అమ్మకానికి వచ్చిన మా ఫ్యాక్టరీకి ఎలాంటి గుర్తింపు ఉందో మీ అందరికీ తెలుసు. ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలాగే అనే కండిషన్ మీద ఈ వేలంపాటకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మా ఫ్యాక్టరీ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. పాట మొదలయ్యేలోగా దయచేసి ఒక్కసారి చదవండి. మేనేజర్, ఇంకేంటి వెయిటింగ్? అంటే ఆక్షన్లో పాల్గొంటామని చెప్పిన వాళ్ళు ఇంకా ఒకరు రావాలి మేడం. ఎవరా రావాల్సింది? భవానీ ఎంటర్ప్రైజెస్ రమ్య మేడం గారండి. అంటే ఆవిడ గారు వచ్చేదాకా మేమందరం వెయిట్ చేయాలా? ఏమండి, వేలంపాట మొదలయ్యేది 10ంటికి అన్నారు. ఇప్పుడు సరిగ్గా 10 అయింది. వేలంపాట మొదలు పెట్టాల్సిందే. టైం అంటే టైమే. ఎవరి కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. వెయిట్ చేయాలి. ప్లీజ్ 5 నిమిషాలు. ఓన్లీ 5 minutes. ఓకే? మేడం గారండి, 5 నిమిషాల్లో గనక రాధ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, మన పని ఫినిషే కదండి. చల్పాయ్, నీ నోటికి ఒక్క మంచి మాట కూడా రాదా? మరేనండి, నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నవాణి కదా, నికార్సైన నిజాలు వద్దన్న కడుపు నుంచి తన్నుకుంటూ వస్తాయి. మరి నువ్వు నోరు మూసుకోకపోతే నేను కూడా నిన్ను తన్నుకుంటూ ఫుట్బాల్ ఆడతా. అమ్మో, అంత సీరియస్ ఎందుకులేండి. నా సంగతి వదిలిపెట్టి ఆ రాధ వస్తుందో లేదో ఆ సంగతి చూడండి. రావాలి కదా. వేలం పాటలో నా మీద గెలుస్తాను అని ఛాలెంజ్ చేసింది కదా. ఈ ఫ్యాక్టరీ నాదే అని అల్టిమేటం కూడా ఇచ్చింది కదా. ఈ పాటికి వస్తూనే ఉంటుంది హైవే మీద ఫుల్ స్పీడ్లో.
షట్! ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలండి? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏమయ్య మేనేజరు ఇట్రా. 5 నిమిషాలు అన్నావు, అయిపోయిందిగా. ఇంకా వెయిట్ చేసే ఓపిక మాకు లేదు. అసలు వచ్చే మనిషి అయితే ఈ పాటికి రావాలిగా. ప్లీజ్ సార్, ఒక్కసారి ఫైనల్గా కాల్ చేస్తాను. వస్తే వచ్చినట్టు, రాకపోతే రానట్టేగా. ముందా ఫోన్ అది చేయవయ్యా, వెయిట్ చేయలేక వస్తున్నాం. ఏంటి నో రెస్పాన్సా? మా మంజు మేడంతో పోటీ పట్టమంటే మాటలు కాదు మూటలు కావాలి మరి. ఓకే ఓకే, పాట మొదలెడుతున్నాను. మార్కెట్ వాల్యూ ప్రకారం దీని విలువ సుమారు. మేనేజరు సుత్తొద్దు, స్టార్ట్ చేయవయ్యా. ఓకే ఓకే, పాట మొదలయ్యేది 10 లక్షలతో. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. 20 లక్షలు, 20 లక్షలు. అదేంటి మేడం, స్టేజ్ మీదకి పాట మర్చిపోయిన సింగర్ లాగా మాట్లాడకుండా కూర్చున్నారే? ఈ మంజు నోరు తెరిచిందంటే అందరు నోళ్ళు మూత పడాల్సిందే. మరోసారి చెప్తున్నాను, రామారావు గారి పాట 20 లక్షలు, 30 లక్షలు. సాయిరెడ్డి గారి పాట 30 లక్షలు. మేడం గారండి, నాదో చిన్న డౌటు. నిజంగా వీళ్ళ దగ్గర లక్షలు ఉన్నాయంటారా, లేకపోతే వీళ్ళు కూడా మళ్ళాగే? చల్పాయ్, రెండోసారి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు. సాయిరెడ్డి గారి పాట 50 లక్షలు, 50 లక్షలు. ఇంకెందుకండి ఇక్కడ, పోదాం పదండి. చల్పాయ్. ఏంటండి పెద్ద మాట్లాడితే చలపాయి అంటారు. పాట లక్షల్లో దూసుకుపోతుంది, మన దగ్గరే ఉంది మట్టి పాట పాడటానికి. చల్పాయ్, నీకు చాలా సార్లు చెప్పాను, ఏంటో గీతాసారం మరోసారి చెప్పండి, విని తరిస్తాను. బిజినెస్ చేయడానికి కావాల్సింది డబ్బు కాదు, బిల్డప్. మనం కోటీశ్వర్లమనే బిల్డప్. ఏమండి, ఏమన్నంటే అన్నానంటారు కానండి, మీ లెక్కలు నాకు అర్థం కాక చస్తున్నానండి. బిల్డప్పే చేస్తాం, పాట పాడతాం, డబ్బు ఎవడిస్తాడు? బ్యాంకులు ఉన్నాయిగా, గల్లీకో బ్యాంకు లోన్ ఇవ్వడానికి. అంటే ఉంది, ఇక్కడ పాడి గెలుస్తాం, అక్కడ బ్యాంకులో అప్పు చేస్తాం. ఉన్న అప్పులతోనే చస్తున్నాం, మళ్ళీ మరో కొత్త అప్ప? చల్పాయ్, తీర్చేవాడు దిగులు పడాలి కానీ బ్యాంకుల్ని వాడుకునే నాలాంటి వాళ్ళకి ఏ దిగులు లేదు. ఈ బ్యాంకు నుంచి ఆ బ్యాంకు, ఆ బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకు. ఇదే మోడర్న్ బిజినెస్ అంటే. మోడర్న్ బిజినెస్ అంటే ఇదే? ఆహా, గీతాసారాన్ని ఎంత బాగా చెప్పారండి. 70 లక్షలు, 70 లక్షలు. ఒకటోసారి 70 లక్షలు, రెండోసారి 70 లక్షలు, మూడోసారి 1 crore. మంజు ఇండస్ట్రీస్ ప్రొపరేటర్ మంజు మేడం గారి పాట 1 రూపాయలు, 1 రూపాయలు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. కంగ్రాట్స్ మేడం, ఈ ఫ్యాక్టరీకి మీదే. థ్యాంక్ యూ. ఓకే మేడం, 1 వీక్లో ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేద్దాం. వెల్, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. చల్పై వెళ్దామా? మేడం గారండి, అంత ధీమాగా చెక్ రాసిచ్చారు, బౌన్స్ అయితే ఎలా అని కదూ? అవును మేడం, చెవటలు పడుతున్నాయి. తుడుచుకో చల్పాయ్. ఒక పక్క నాకు దడ పుడుతుంటే మీకు నవ్వెలా వస్తుందండి? ఎలా అంటే, ఇక్కడికొచ్చే ముందే ఓ బ్యాంక్ రీజనల్ మేనేజర్తో అనఫిషియల్ గా టర్న్స్ ఓకే అయ్యాయి కాబట్టి, ఈ చెక్ క్లియరింగ్ కి వెళ్లేలోగా లోన్ శాంక్షన్ అవుతుంది కాబట్టి, అమౌంట్ నా అకౌంట్ లో పడుతుంది కాబట్టి. అండర్స్టాండ్? హలో మేడం, మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. ఇక మీరు హ్యాపీ. గుడ్, వెరీ గుడ్. అరే ఏడవకూడదమ్మా. నా బంగారు తల్లి కదూ, రోనా నైబేటి. అరే 9 ఏం చేద్దాం, ఇప్పుడు ఆడుకుందామా? అరే
రానన్నయ్య బేటీ. రహీం చాచా రాదొచ్చిందా? రాలేదు బేటీ, అందుకే పాట ఏడుస్తుంది. రాధ కానీ ఫోన్ చేసిందా? రాలేదు బేటీ. ఎందుకు? రాధ ఏమైందో తెలియడం లేదు. ఏమన్నావు బేటీ? రాధ అదేదో ఫ్యాక్టరీలో ఏలంపాటు ఉందని పొద్దున్నే వెళ్ళింది కదా. అవును చాచా, వెళ్ళింది. వెళ్లే ముందు నాకు ఫోన్ చేసింది. కానీ ఆ తర్వాతే ఏమైందో తెలీదు. పోటీలో రాధ లేకపోయేసరికి ఆ ఫ్యాక్టరీని మంజు తన సొంతం చేసుకుందని తెలిసింది. ఇంత సడన్ గా రాధ ఎందుకు ఇలా చేసిందో, ఆఫీస్ కూడా రాకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఏంటి బేటీ, అటు ఏలంపాటికి వెళ్ళకుండా ఇటు ఆఫీస్కి వెళ్ళకుండా? ఏ అల్లా, కొంప తీసి రాధా బేటీకి ఏం ప్రమాదం జరగలేదు కదా? అదే నాకు అనుమానంగా ఉంది చాచా. ఎన్నిసార్లు కాల్ చేసినా రాధ మొబైల్ నుంచి రెస్పాన్స్ లేదు. పైగా ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ కార్లో వెళ్ళింది. నాకెందుకో భయంగా ఉంది. బేటీ, అలాంటిది ఏం జరగదు. ఒకవేళ రాధ కిషోర్ సాబు గారి దగ్గరికి కానీ వెళ్ళిందో లేదో తెలీదు. ఫోన్ చేసి అడిగితే కిషోర్ గారు కంగారు పడతారని నేను ముందు ఇక్కడికే వచ్చాను. రెడ్డిని కూడా పట్టించుకోకుండా రాధా పెట్టి ఇన్ని గంటల పాటు కనీసం ఫోన్ కూడా చేయలేదంటే ఏదో జరిగి ఉంటుంది. డాక్టర్ బాబు ఫోన్ చేయబెట్టి. హలో సార్, నేను మాలతిని. చెప్పు మాలతి. సార్, రాధ కనిపించడం లేదు. వాట్? రాధ కనిపించట్లేదా? నాకైతే కాళ్ళు చేతులు ఆడడం లేదు సార్. ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఒకవేళ రాధ ఏదైనా పని మీద వెళ్ళినా సాయంత్రం కల్లా రాధ తిరిగి వస్తుంది కదా అని. సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పాప దగ్గరే సార్. సరే సరే, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. అలాగే సార్. ఎక్కడికి వెళ్తుంది? మొబైల్ కూడా తీయట్లేదంటే రాధ ఎక్కడున్నట్టు ఏమైపోయినట్టు? ఊరుకో బేటీ, ఊరుకో. రానన్నయ్య బేటీ. అసలు ఏమైంది రహీం? రాధ ఒంటరిగా బయటకు వెళ్ళడం ఏంటి? డ్రైవర్ ఏమాడు? డ్రైవర్కి జ్వరం సాబ్, అందుకే రాధా పెట్టి ఒంటరిగా బయటికి వెళ్ళింది. నేను వస్తా అన్నా కూడా వద్దు, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఆకుండా చూడు అని చెప్పింది. ఇలాగెప్పుడు జరగలేదు సార్, నాకెందుకో భయంగా ఉంది. అవును సార్, నాకెందుకో ఆ మంజు మీద అనుమానంగా ఉంది. అంటే? అవును సార్, వేలంపాటలో తనకు పోటీగా రాకూడదని ఆ మంజు రాధను ఏదైనా చేసిందేమో అని నా అనుమానం. అనుమానం కాదు సార్, నా నమ్మకం. ఆ సైతాన్ ఆ మంజునే రాధమ్మని తప్పకుండా ఏదో చేసుకుంటుంది. లేకపోతే ఇన్ని గంటలైనా ఒక్క ఫోన్ కూడా చేయకుండా రాధా పెట్టి నై నై సాబ్, ఏదో జరిగింది, ఏదో కుట్ర జరిగింది సాబ్. అందుకే వెంటనే వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి సార్. రాధకి ఏదైనా ప్రమాదం జరగకముందే. వాట్ ఇన్స్పెక్టర్, ఈ ఊరి చివర ఎవరి కోసం మీ సర్చ్? మీకోసం. మా కోసమా? ఏ